గౌరవనీయులైన ప్రజలందరికీ, అట్లానే మదిర సేవా సమితి ద్వారా ఇటువంటి మంచి సేవా కార్యక్రమం చేస్తున్నందుకు ముఖ్యంగా కార్యనిర్వహణ అధ్యక్షుడు వల్లభోతు ప్రసాద్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ యొక్క మదిర సేవా సమితి యొక్క ఉద్దేశం 10 మందికి సహాయపడటం. అందులో భాగంగానే మన కమిటీలో ఉన్నవాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇళ్ళలో జరుపుకునే కార్యక్రమాలన్నీ కూడా సేవా సమితి ద్వారా 10 మందికి ఇక్కడ అన్నదానం చేయించడం వల్ల చాలా మంచి పనులు చేస్తున్నారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అట్లానే ఆదరణ ఫౌండేషన్లో కూడా ఇక్కడ మెయింటెనెన్స్ కానీ అన్ని రకాలు కానీ బాగుంది. ఎందుకంటే వృద్ధులకు కానీ మానసిక వికలాంగులకు కానీ మరి అట్లానే మానసిక ప్రతిష్ఠితం లేనటువంటి వ్యక్తులకు కానీ ఆదరణ కల్పిస్తూ ఆదరణ ఫౌండేషన్ ఎంతో మంచిగా చూసుకుంటుంది. అందులో భాగంగా ఇంకా గొప్ప విషయం ఏంటంటే వాళ్ళకి రుచికరమైన సారన్నట్టు రుచికరమైనటువంటి ఆహారం అందించడం నేను ఎక్కడా చూడలేదు. కానీ ఇక్కడ ఎప్పటికప్పుడే మార్పులు చేర్పులతో అప్డేట్గా వాళ్ళకి మంచిగా తినే విధంగా ఆహారం వడ్డిస్తున్నాడు పద్మకి, అట్లానే నిస్సారెడ్డి గారికి మా అందరి తరఫున కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ నాకు చలవాది కృష్ణమూర్తి గారు, లక్ష్మీ కుమారి దంపతులకు ముఖ్యంగా వెడ్డింగ్ యానివర్సరీ తెలుపుతూ మరి పొద్దున కూడా ఇక ఒక కార్యక్రమం నడిచింది. అయినా కూడా మరలా మన మదిర సేవా సమితి కమిటీ సభ్యులందరూ కూడా మరలా హాజరైనందుకు ప్రతి వ్యక్తికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్.